ఈరోజు జైత్యాల నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా రైతుల పక్షాన జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ గారికి యూరియా షార్టేజ్ ఉందని చెప్పేసి వినతి పత్రం ఇద్దామని వస్తే వాళ్ళ కలెక్టర్ గారు అందుబాటులో లేరని చెప్పడంతో అడిషనల్ కలెక్టర్ గారికి రైతుల పక్షాన యూరియా సరిపడా ఉండాలి, అందుబాటులో ఉండాలి, బఫర్ స్టాక్స్ మెయింటైన్ చేయాలి, అదేవిధంగా ఈ యొక్క పెంచిన ధరలు ఏదైతే తగ్గించాలని రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేడం అడిషనల్ కలెక్టర్ గారి ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా కాంగ్రెస్ పాలనలో అసలు వ్యవసాయం చేద్దామన్నా కూడా అప్పు తెచ్చి చేద్దామన్నా కూడా ఎరువులు లేని పరిస్థితి ఇలా కాంగ్రెస్ పాలనలో ఎదురైతూ ఉంది. తీవ్ర అన్యాయం, రైతులకు తీవ్ర అన్యాయం జరిగింది. ఎక్కడ చూసినా కూడా కరువు, రైతుకు నష్టం. ఓట్ల కోసం, సీట్ల కోసం మాత్రం ఆనాడు గద్దెనెక్కదాకానేమో 420 హామీలు రైతును రాజు చేస్తా అని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి ముఖ్యమంత్రి గారు అటున్న సూర్యుడు ఇటు మొలిచినా కూడా కేసీఆర్ ఇచ్చేటి భిక్షం నేను వచ్చిన తర్వాత 15,000 రైతులకు రైతు బంధు, రైతు భరోసా ఇస్తా అని చెప్పారు, కూలీలకు ఇస్తా అన్నారు, ఉపాధి హామీ కూలీలకు ఇస్తానన్నారు, రైతు రుణమాఫీ చేస్తానన్నారు. కరెంటు కూడా చక్కగా ఇయ్యని ఈ యొక్క అసమర్థ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతుర్రో అర్థమైతలేదు. సమయానికి నీళ్లు లేవు, సమయానికి ఎరువులు లేవు, సమయానికి విత్తనాలు లేకుండా, సమయానికి రైతు బంధు కేవలం నీ స్థానిక సంస్థల ఓట్ల కోసం మమ అని చెప్పేసి దులుపుకున్నారు. ఇవాళ రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో చేయలేదు. మా పెంబట్ల కోనపూర్ మేము వెళ్ళినప్పుడైతే 50,000, అదేవిధంగా కన్నపూర్కి వెళ్తే 20,000 ఉన్న వాళ్ళకి కూడా మాఫీ కాని రైతులు ప్రతి గ్రామంలో ఇవాళ ఉన్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. దీనికి ఏం సమాధానం చెప్తావు? కేవలం నీ ఓట్ల దండుకోవడానికి మాత్రమే ఇలా నయవంచన పాలన చేస్తున్నావు, రైతులను అడుగున మోసం చేస్తున్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. అప్పు తెచ్చి కూడా వ్యవసాయం చేసే పరిస్థితి లేకుండా ఇవాళ రైతుల దుస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది. ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతుల యొక్క పంటలు పండించుకోవాలంటే ఒక స్వర్ణయుగం చూసిన 10 సంవత్సరాల పాలనలో ఒక రైతు బాంధవుడు కేసీఆర్ గారి పాలనలో మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలను కూడా రైతు బంధు, అదేవిధంగా రైతు బీమా, ఏ కారణంగా చనిపోయినా కూడా ఆ కుటుంబానికి పెద్ద దిక్కు చనిపోతే 5 లక్షలు ఇచ్చి, వారం తిరిగేలోపు 5 లక్షలు ఇచ్చి ఆదుకున్న నాయకుడు కేసీఆర్ గారు. అనతి కాలంలో కాళేశ్వరంను కట్టి ఇవాళ లాస్ట్ చివరి ఆయకట్టు వరకు నీళ్ళు ఇచ్చినటువంటి అబ్బర భగీరథుడు కేసీఆర్ గారు. దాన్ని తప్పుపడుతూ కాళేశ్వరం మొత్తం కూలిపోయింది. అదంతా కూడా అవినీతి అంటావు. ఎక్కడ ఎన్డీఎస్ఏ వాళ్ళను రమ్మంటావు, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఎక్కడ కూడా దాంట్లో ఏది కూడా వాస్తవం జరగలేదు. ఏదైనా ఉంటే ప్రజల దృష్టి మరల్చాలి, రైతుల దృష్టి మరల్చాలి, హామీలను అమలు చేస్తలేను కాబట్టి అని చెప్పేసి ఒకటి ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి పెట్టినాం. నిన్న ది హిందూ పేపర్లో వచ్చింది ఫోన్ ట్యాపింగ్ లేదు, ఎవరి ఫోన్ ట్యాప్ కూడా కాలేదని చెప్పేసి బట్టబయలైపోయింది. దానికి ఏమో సమాధానం చెప్తావు? ఇవాళ ఒక ఆడబిడ్డ లిక్కర్ కేసులో ఉంటే అది కూడా ఇవాళ ఎటువంటి ఆధారం లేదు, ఒక ఆడబిడ్డని ఇన్ని రోజులు జైల్లో ఉంచుతారా అని చెప్పేసి తేల్చి చెప్పడం జరిగింది జస్టిస్ గవాయ్ గారే. దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయం చేస్తుంది, ఓట్ల రాజకీయం చేస్తుంది, రైతులను మోసం చేస్తూ ఉన్నది. ఇవాళ కనీసం పొలాలు నాట్లేసే టైంలో కూడా కనీసం యూరియా దొరకని పరిస్థితి ఉంది. అప్పుడేమో 266 రూపాయల 50 పైసలు ఉన్నటువంటి యూరియా బస్తా ఇవాళ 325 రూపాయలు. ఎట్లా పెరిగింది? ఎందుకు పెరిగింది? మేస్తున్న నేతన్నలు ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు ఎవరు? ఇంత ధరలు పెంచి రైతు పొట్టను ఎందుకు కొడుతుండ్రు? ఇవ్వాల్సినటువంటి మీరు ఇస్తున్న పథకాల హామీల అమలు లేదు. మళ్ళీ ఒక పక్క యూరియాను పెంచి రైతులను కష్టాలు పాలు చేస్తున్నారు. ఇకనైనా కూడా బుద్ధి తెచ్చుకొని కళ్ళు తెరిచి కనీసం నేను ఇచ్చిన హామీలు ఏమున్నాయి, ఆ మేనిఫెస్టోలో పెట్టిన హామీలు ఏమున్నాయి అని చెప్పేసి రైతులకు ఇచ్చినటువంటి అమలు చేసే విధంగా దృష్టి పెట్టాలి తప్ప ఎక్కడికైనా కూడా కేసీఆర్ను తిట్టుడు, కేటీఆర్ను తిట్టుడు, హరీష్ రావును తిట్టుడు, వాళ్ళ కూతురైనటువంటి కవితక్కను తిట్టుడు, బీఆర్ఎస్ పార్టీ నాయకులను తిట్టుడు తప్ప నీకు వేరే పాలన చేస్తలేదు. ప్రజాపాలన అని చెప్పేసి ఏనాడైతే డిసెంబర్ 9 నాడు గద్దెనెక్కినవో పేపర్లకు మాత్రమే పరిమితమైనటువంటి పేపర్ రేవంత్ రెడ్డిగా మాత్రం మీరు మిగిలిపోతాడు.